హైదరాబాద్లోని కోటి మంది ప్రజలు పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను సమగ్రంగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేయడానికి విస్తృత ప్రణాళికలను రూపొందించింది. ముఖ్యంగా నగరంలోని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను సమన్వయపరచడం ద్వారా ప్రయాణికులు ఏ ప్రాంతం నుంచి అయినా సులభంగా తక్కువ సమయంలో మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరంలోని కావాల్సిన ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రణాళికలో ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ రవాణాను పూర్తిగా అనుసంధానం చేయడం ప్రధానంగా ఉంది. దీని ద్వారా మెట్రో స్టేషన్ల వద్ద దిగగానే నేరుగా ఎంఎంటీఎస్ స్టేషన్లకు, ఆర్టీసీ బస్టాపులకు చేరుకునేలా స్కైవాక్లు, స్కైవేలు నిర్మించబడతాయి. బేగంపేట, నాంపల్లి, భరత్నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ముఖ్య మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక స్కైవాక్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ సమీప బస్ స్టాప్లను నేరుగా అనుసంధానించడం ద్వారా మెట్రో నుంచి రైల్వే లేదా బస్సుకు చేరుకునే ప్రయాణికుల సౌకర్యం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం నగరంలోని 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో కేవలం 21 స్టేషన్ల వద్ద మాత్రమే బస్ స్టాపులు ఉండటం వల్ల ప్రయాణికులు దూరం నడవాల్సి వస్తుంది. దీన్ని సరిచేయడానికి అన్ని స్టేషన్ల వద్ద బస్ స్టాపులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దూరంగా ఉన్న స్టేషన్ల కోసం బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ ధరకే ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ సమగ్ర ఏర్పాట్ల ద్వారా నగరంలోని ప్రజా రవాణా కేవలం సులభతరంగా కాక సమయపరంగా కూడా వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనుంది. ప్రజలు మెట్రో, బస్సులు, ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించేటప్పుడు వేగవంతమైన, నిర్భయమైన సమగ్ర ప్రయాణం అనుభవించగలుగుతారు. ఇలా నగరంలోని రవాణా వ్యవస్థను ఒక పర్యావరణ అనుకూల, సమన్వయ రవాణా మోడల్గా తీర్చిదిద్దడం హైదరాబాద్లో ప్రజా రవాణా విప్లవాత్మక మార్పుకు దారితీస్తుంది.